హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక డెలీషియస్ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే కోకోనట్ హల్వా. పచ్చి కొబ్బరితో అండ్ లేత కొబ్బరి తీసుకొని దాంతో స్వీట్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. కొబ్బరి అండి, దీన్ని గ్రేట్ అన్న చేసుకోవచ్చు. ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకోండి. లేత కొబ్బరి మాత్రమే తీసుకోండి, ముదిరితే అంత బాగుండదు స్వీట్ అనేది. లేత కొబ్బరితో చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేట్ చేసుకున్న పర్వాలేదు, నేనైతే బ్లెండ్ చేసుకున్నానండి. కొంచెం కొబ్బరి అనేది హార్డ్గా ఉంటుంది కదా, సో మిల్క్ యాడ్ చేసుకొని ఇట్లా స్మూతీ పేస్ట్ లాగా చేసుకున్నాను. 1 కప్ షుగర్ మీకు అంటే టేస్ట్కి తగినంత తీసుకోండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. 1/2 లీటర్ బాయిల్డ్ మిల్క్ అండి. పచ్చిపాలు తీసుకున్నా ఏం కాదు, బాయిల్డ్ మిల్క్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ సాఫ్రాన్ ఇట్లా మిల్క్లో డిప్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ సాఫ్రాన్ ఏమీ లేకపోతే, అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. దాని బదులు ఫుడ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు అండి, ఎల్లో ఫుడ్ కలర్. అది కూడా లేని వాళ్ళు ఏం కాదు, నార్మల్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని. 1 కప్ నెయ్యి అండి. నెయ్యి అనేది ఎక్కువగా ఉండాలి ఈ స్వీట్కి, టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గీ వేసేసుకున్నానండి. చూసారు కదా, గీ అనేది కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. హైలో పెడితే ఏంటంటే అడుగంటిపోతుంది, స్వీట్ అనేది కూడా పాడైపోతుంది. అంటే అడుగంటి అదొక ఫ్లేవర్ మంచిగా ఉండదు. సిమ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా బబుల్స్ కూడా వస్తున్నాయండి, అంటే వేగుతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నేతిలో. కొబ్బరి అనేది వేగిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందామండి. దీంట్లో కూడా మొత్తం బాయిల్ అవ్వాలి కోకోనట్ అంతా. ఇప్పుడు దీంట్లోనే మనం సాఫ్రాన్ మిల్క్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిపడిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. కలర్ కూడా చేంజ్ అయిందండి, చూసారు కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకుందాము. దీంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి. పచ్చివే బాగుంటాయి, నేను అందుకే వేయించలేదు. షుగర్ అనేది దీంట్లో కొంచెం మెల్ట్ కావాలండి. మెల్ట్ అయ్యి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది బాయిల్ కుక్ అవుతుంటేనే నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 కప్ తీసుకోండి నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది స్వీట్. హల్వా రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ముద్దగా గట్టిగా అయితే అసలు బాగుండదు హల్వా. చల్లబడిన తర్వాత కొంచెం గట్టిగానే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. డెలీషియస్గా ఉండే కోకోనట్ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మిగతా డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఈ కోకోనట్ హల్వా ఒక 3 డేస్ కంపల్సరీగా ఉంటుందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఉంటుంది, బయట ఉంటే ఉండదు. ఎందుకంటే మంచి నేతిలో వేయించాం కదా ఎక్కువగా, సో కంపల్సరీగా ఈ స్వీట్ అనేది ఉంటుంది. బట్ ఒక రోజులో మనం అవగొట్టేస్తాము, అంత బాగుంటుంది స్వీట్. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఏ కొత్త వీడియో పెట్టినా అది మీకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్ లాగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.
నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే అన్ని వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.